నమస్తే, వెల్కమ్ టు క్రంచ్ టీవీ. నేను మిర్షి. ఇక ఈరోజు వార్తా అంశాన్ని చూద్దాం. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ఏంటి ఈ పరిస్థితి? అసలు తెలంగాణ సుదీర్ఘంగా ఎన్నో సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో సస్యశ్యామలంగా ఉన్న తెలంగాణను అన్ని తరాలకు కూడా అన్ని వర్గాలకు కూడా సపోర్ట్ చేసిన తెలంగాణ అసలు ఎందుకు ఈ తెలంగాణ ఈరోజు ఇలా అయిపోయింది? కాంగ్రెస్ వచ్చిన ఏడాది పాలనలో ఇచ్చిన హామీలు ఎక్కడికి వెళ్ళాయి? అసలు ఇచ్చిన హామీలలో ఏ ఒక్కటి నెరవేర్చలేని పక్షాన కాంగ్రెస్ ఉందని బీఆర్ఎస్ శ్రేణులు వ్యక్తం చేస్తున్నారు. అసలు తెలంగాణ తల్లి రూపురేఖలనే మార్చారు. తెలంగాణ తల్లి రూపురేఖలను కూడా చాలా అవకతవకలు చేశారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఎప్పటికప్పుడు స్పష్టం చేస్తూనే ఉన్నారు. దీనిపై కేటీఆర్ కానీ తర్వాత హరీష్ రావు గారు కానీ ఎన్నో సందర్భాల్లో ఎన్నో విషయాలలో కూడా చెప్పారు. మళ్ళీ నిమ్మకు నీరెత్తినట్టు ఉన్న ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేస్తుంది? క్యాబినెట్ విస్తరణ కూడా ఇంకా ఎందుకు జరగలేదు? మంత్రివర్గ విస్తరణ కూడా ఎందుకు జరగలేదు అనేది చర్చాంశంగా మారింది. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఎన్నిసార్లు ఢిల్లీకి వెళ్తాడు సీఎం రేవంత్ రెడ్డి? కేవలం మూటలు మోయడానికి మాత్రమే ఉన్నాడా? ప్రశ్నించే గొంతులు ఈరోజు మూతపడిపోతున్నాయి. అసలు ఏ గొంతును ఎక్కడికెక్కడగా నలిపివేస్తున్నారు. ఎక్కడ ప్రశ్నించినా కూడా వాళ్ళకు అరెస్టులు తప్ప ఇంకా వేరే లేదని బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. ప్రశ్నించడం మా తప్ప, మీరు 6 గ్యారంటీలు ఇచ్చేంత వరకు మీ వెంట పడతాము. 4 ఏళ్ళు కాదు, ఈ ఇచ్చిన హామీలు 100 రోజులలో అమలు చేసిన గౌరవ ముఖ్యమంత్రి ఎక్కడ అని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నారు బీఆర్ఎస్ శ్రేణులు. మరి ఆ అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు కాలర్ సిద్ధంగా ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఓకే రైట్, మరి ఇదే అంశం గురించి మాట్లాడడానికి మనతో పాటు డాక్టర్ రాజేష్ గారు లైన్లో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే అండి. నమస్తే. తెలంగాణ విషయంలో చూసుకున్నట్టయితే 6 గ్యారంటీల విషయంలో కూడా ఫెయిల్యూర్ అయిన గవర్నమెంట్ అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ శ్రేణులు అంటున్నారు. అలాగే తెలంగాణ తల్లి మార్పు విషయంలో కూడా అవకతవకలు జరిగాయి, తల్లికి అన్యాయం చేశారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కవిత గారు అంటున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి? ఇది చాలా అన్యాయం అండి. ఎందుకంటే ఒక తెలంగాణకు సంబంధం లేని వ్యక్తి ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం మా దౌర్భాగ్యం. కాకపోతే ఆయన కూడా ఇట్లా ఏకపక్షంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నిజానికి మనం మాట్లాడుకోదలుచుకుంటే ఎట్టి పరిస్థితుల్లో ఆ విగ్రహాన్ని, ఆ బొమ్మని తెలంగాణ తల్లి అని పిలవడం లేదు. మేము దానికి పూర్తిగా నిర్విఘ్నంగా ఖండిస్తున్నాం. అది కాంగ్రెస్ తల్లి, తెలంగాణ తల్లి ఎట్టి పరిస్థితుల్లో కాదు. కానీ కాకపోతే వాళ్ళు అధికారంలో ఉన్నారు కాబట్టి అన్ని విషయాలలో ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఇండివిజువల్ గా వాళ్ళు నిర్ణయాలు తీసుకుంటున్నారో దీని మీద ఎలాంటి ఒక ప్రజాభిప్రాయ సేకరణ కానీ ఏ పార్టీకి సంబంధించిన వ్యక్తులై కానీ అభిప్రాయాలు తీసుకోకుండా వాళ్ళకు వాళ్ళు సీక్రెట్ గా ఈ యొక్క తల్లిని తీసుకొచ్చి ముందుకు పెట్టిండ్రు. దాన్ని సమాజం ఎవరు కూడా ఒప్పుకుంటలేరు. దాని మీద రేపు మాది రౌండ్ టేబుల్ సమావేశం కూడా ఉంది. దాంట్లో మేధావులను, ఈ విషయమై మేధావులను అందరినీ కూడా ఒక తాటి మీదకి తీసుకొని వచ్చి తెలంగాణ ఒక్క నిమిషం అండి, తెలంగాణ తల్లి విగ్రహం కాదు సోనియా గాంధీ విగ్రహం అని చెప్పేసి కూడా మీరు అంటున్నారు. ఏ లెక్కన దీన్ని అంటున్నారో దాన్ని ఎలా చెప్తున్నారు మీరు దాన్ని? అయితే తెలంగాణ తల్లి విగ్రహానికి ప్రధానంగా మనకు కావాల్సింది ఏంది అంటే ఆమె చేతిలో బతుకమ్మ ఉండాలా. ఈరోజు బతుకమ్మ అనేది తెలంగాణకు సంబంధించిన పెద్ద పండగ. మనకు ఆడపడుచులు, తెలంగాణ సమాజం మొత్తము బతుకమ్మ ఈరోజు తెలంగాణ ఉద్యమంలో కూడా తెలంగాణ రాష్ట్రానికి రావడానికి, ఇలా రాష్ట్రం సిద్ధించడానికి కూడా బతుకమ్మ మనకు కీలకమైంది. అందుకే మా ఉద్దేశం ఏంటంటే తెలంగాణ తల్లి అనేది బతుకమ్మ లేని తెలంగాణ తల్లి ఎట్టి పరిస్థితుల్లో అది ఆక్షేపించేది లేదు, దాన్ని ఊరుకునేది లేదు సార్. అయితే మరి దాన్ని మార్పు చేయాలి ఖచ్చితంగా. బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఖచ్చితంగా తెలంగాణ తల్లిని అక్కడ నుంచి తీసేస్తామని చెప్పేసి కూడా ప్రతి సభలో గౌరవ కేటీఆర్ రామారావు గారు అంటున్నారు. తప్పకుండా మా బీఆర్ఎస్ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షులు కేటీఆర్ గారు చెప్తున్నారు, మా కేసీఆర్ గారు కూడా అదే చెప్తున్నారు. ఏదైతే ఈరోజు మన తెలంగాణకు సంబంధం లేని రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏ విధంగా పెట్టిండ్రో ఆ విగ్రహాన్ని ఈ కాంగ్రెస్ తల్లిని 2 విగ్రహాలను గాంధీ భవన్ కు పంపించడం తప్పదు. అంటే మళ్ళీ అధికారంలోకి బీఆర్ఎస్ పార్టీ వచ్చే సూచన ఉందంటారా?
ఇప్పుడు మీకు కనిపిస్తలేదా అండి? కనిపిస్తలేదా? పబ్లిక్ ఎంత ఉంటున్నారు? రోజు మేము ప్రజాక్షేత్రంలో తిరుగుతున్నాము, మేము ప్రజాప్రతినిధులుగా ఉన్నాము. మేము తప్పు చేసినాము అని చెంపలు వాయించుకుంటున్నారండి. చెంపలు వాయించుకుంటారు. ఈ కాంగ్రెస్ కి మేము అనవసరంగా ఈ కాంగ్రెస్ ను తీసుకొని వచ్చి మేము తప్పు చేసినాము అని వాళ్ళు చెంపలు వేసుకుంటున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో రేపు ఇంకా కాంగ్రెస్ కు అయిపోయింది, కాంగ్రెస్ పరిస్థితి అయిపోయింది. అది 10 నెలల్లోనే తేలిపోయింది. మీరు రాజేష్ గారు ఇలా అంటున్నారు. మాకు తెలిసినంత వరకు కూడా మేము ప్రజల విషయంలో అంటే కొంతమంది కాంగ్రెస్ శ్రేణులతో కూడా మేము మాట్లాడాము. అద్భుతమైన పరిపాలన, రైతు రుణమాఫీ విషయంలో సక్సెస్ అయినాము, ఆ తర్వాత ఇంకా అన్ని గ్యారంటీల్లో కూడా ఖచ్చితంగా నెరవేర్చాము అని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. మరి దాన్ని ఎలా మీరు సమర్థించుకుంటారు? ఆరు గ్యారంటీలు కాదండి, అది అర గ్యారంటీ మాత్రమే అయింది. దానికి సాంకేతికంగా ఉన్న ప్రతి విషయాన్ని ఈరోజు అక్షరాలతోటి లెక్కలతోటి కట్టి ప్రతి మీటింగ్ లో మా కేటీఆర్ గారు ఇదే సమాజానికి చెప్తున్నాడు. ఎంత మందికి అయింది, ఎంత పర్సెంటేజ్ అయింది. తను ఎన్నో సార్లు ఓపెన్ గా ఛాలెంజ్ చేసిండు. ఇది ఎక్కడో రుణమాఫీ అయింది అనేది ఎక్కడో చెప్పాల్సిన పని లేదు. ఏదైతే ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అయినా పర్లేదు, వాళ్ళ సొంత గ్రామంలో అయినా పర్లేదు, ఒకసారి మీరే వెళ్ళి అడగండి అనేది ఆయన ఓపెన్ గా చెప్తున్నాడు. ఎక్కడ కూడా ఇవన్నీ హంబక్కండి, ఇవన్నీ ఏది చేయట్లేదు. అదేంటి మన ఆడపడుచులకి బస్సు తప్ప రెండో అంశం ఏది పూర్తి కాలేదు. ఏదో నామమాత్రంగా అట్లా ప్రారంభించి ఈ ప్రజల్ని తప్పుదో పట్టిస్తున్నారు. కన్ఫ్యూజ్ లోనే వాళ్ళు మళ్ళీ అదే విధంగా అటెన్షన్ డైవర్ట్ తోటి అనేక రాష్ట్రంలో అనేక విషయాల మీద ప్రజల దృష్టి మరలిచ్చి ఈ 6 గ్యారంటీల మీద వేరు. కాకపోతే ఇప్పుడు అందరూ 6 గ్యారంటీల మీద మేం కాదండి. ఈరోజు నల్గొండ సమావేశంలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులే పాపం వాళ్ళు మేము ప్రజలకు పోలేకపోతున్నాము, అడుగున మమ్మల్ని 6 గ్యారెంటీల గురించి అడుగుతున్నారు, దీని మీద దృష్టి పెట్టండి అని నల్గొండ సమావేశంలో మంత్రుల సాక్షిగానే చెప్పిండ్రు కదండి. మీకు తెలియలేదా? మరి ఇంకా దీనికంటే మించినది ఇంకేం కావాలి? రుణమాఫీ నాకే కాలేదండి. నేను 2 లక్షల లోపల రుణం తీసుకొని ఉన్నా మంచిర్యాల జిల్లా జైపూర్ లో. నాకే రుణమాఫీ కాలేదు, నేనే సాక్ష్యం. ఇక అయిందని ఎట్లా చెప్పండి? నేను నా నంబర్లతో సహా చెప్తానండి, ఖాతా నంబర్లతో సహా. కాలేదు. ఇప్పుడు ఇది నేను మంచిర్యాల జిల్లా జైపూర్ గ్రామంలో తెలంగాణ గ్రామీణ బ్యాంకులో నేను రుణం తీసుకున్నానండి. అక్కడ అదే బ్యాంకు పరిధిలో 300 మందికి ఏమో అయితే 1500 మంది పెండింగ్ లో ఉన్నాయండి. 1500 ఎంత పర్సెంటేజ్ అయిందంటారు మీరు? కేవలం సగమే అమలు అయిందంటారు అయితే. కానీ అది నామమాత్రంగా చేసిండ్రు, తక్కువ సంఖ్యలో చేసిండ్రు. అదే విధంగా గ్యాస్ కూడా కొద్ది మందికే వస్తున్నది. ఏది చేసినా సంపూర్ణంగా ఉండలేదు. ఈ 200 యూనిట్లు అనేటివి కూడా ఎక్కడ కూడా పూర్తిగా అమలు కావడం లేదు, కొద్ది మందికి మాత్రమే జరుగుతున్నది. రైట్. మరి ఇంకో అంశం చూసుకున్నట్టయితే ఇందిరమ్మ ఇండ్లకు కూడా శ్రీకారం చుట్టారు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు. ఒక యాప్ని కూడా ప్రారంభం చేశారు. అందులో 3500 ఒక నియోజకవర్గాన్ని చొప్పున ఇస్తామని చెప్పేసి కూడా అన్నారు. మరి నిజంగానే ఇది అమలు అవుతాయంటారా మీ కాన్స్టిట్యుయెన్సీ పరంగా చూస్తే, ఓవరాల్ గా తెలంగాణ పరంగా చూస్తే? ఏమో అండి, దీనికైతే ఇప్పుడు ఏదైతే మన తెలంగాణ ప్రభుత్వం ఉన్నప్పుడు, వాళ్ళే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు వాళ్ళే ఇది మన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల గురించి వాళ్ళు ఏదైతే మార్గదర్శకం సూచించిండ్రో ఇవాళ అదే పద్ధతిని వాళ్ళు అమలు పరిస్తే సరిపోయింది కదా. అంతకంటే వేరే ఏముంది? అప్పుడు మేమేదైనా బీఆర్ఎస్ పార్టీ ఏదైనా చేసినప్పుడు, ఏదైనా నిర్ణయం తీసుకున్నప్పుడు అది కేవలం బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన శ్రేణుల కోసమే అన్నట్టుగా మాట్లాడిండ్రు కదా. ఈ రోజు కళ్ళకు కట్టినట్టు ఇందిరమ్మ ఇండ్లన్నీ కాంగ్రెస్ ఇండ్లే అవుతున్నాయి. వాళ్ళకే ఉంది, వాళ్ళ పరిధిలోనే ఉంది. ఏ అధికారి సక్రమంగా పనిచేస్తున్నాడని ఈ రోజు అన్ని జిల్లాలకు సంబంధించిన అధికారులు పూర్తిగా కాంగ్రెస్ కార్యకర్తల లెక్క పనిచేస్తున్నారు. పోలీసులు కాంగ్రెస్ కార్యకర్తల లెక్కనే పనిచేస్తున్నారు. రెవెన్యూలో కూడా అదే పరిస్థితి ఉంది. ఇంకా ఏం చేయగలుగుతామండి? సరే, మేమనేది ఏంటంటే 3500 ఇస్తే చాలా సంతోషం. ఎవరైతే అర్హులకి ఇవ్వండి అనేది అయితే మేము చెప్తున్నాం. అర్హులకి ఇవ్వండి, నా పారదర్శకంగా ఆ సెలెక్షన్ ఉంటే సరిపోయింది. సో ఓవరాల్ గా తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ పరిపాలన ఇంకా ఇలా ఉంది అని చెప్పేసి మీరు వ్యక్తం చేస్తున్నారు అయితే?
అసలు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పరిపాలన ఉందా అసలు? లేదండి, ఎక్కడ లేదు. ఏ ఏ విషయంలో కూడా పూర్తిగా ఈ కాంగ్రెస్ పార్టీ దృష్టి సారిస్తలేదు. వాళ్ళే సమయం పెట్టిండ్రండి December 9 రోజు వరకు. చెప్పిండ్రు అమ్మ ఇయ్యాల పోతే 2000, వచ్చే నెల అయితే 4000 అని చెప్పిండ్రు. మరి ఏడాది కదండి. ప్రతి అవ్వకు ఇప్పుడు 2000 చొప్పున 24,000 రూపాయలు బాకున్నాడు రేవంత్ రెడ్డి గారు. బాకున్నారు, మరి అవి కట్టాలి కదా. సంవత్సర కాలం నుంచి ఒక్కొక్కరికి నువ్వు 2000 రూపాయల బదులు 4000 ఇస్తాను ఇవాళ నమ్మబలికి ఓట్లు తీసుకొని నువ్వు ముఖ్యమంత్రి అయ్యి ఈ రోజు వాళ్ళకు డబ్బులు ఇవ్వకపోతే నువ్వు బాకీ ఉన్నట్టేనా కాదా? రేపు 3000, 2000, 4000 మళ్ళీ ఏదో ఎలక్షన్ల ముందు చేస్తారు, అంతే కదా. కళ్ళకు కడిచినట్టు కనబడుతుంది. మరి ఈ బాకీ అంతా ఎవరు కడతారు? అంతేనండి. ఈ కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కేసీఆర్ గారికి ఉన్న దక్షత, అంత నేర్పు, అంత ఓర్పు, అంత చాతుర్యము లేదండి. ఒక ముఖ్యమంత్రి అయి ఉండి ఇలా పబ్లిక్ గా ఈ రాష్ట్రం దివాలా తీసిందంటే మనకి ఎవడు అప్పిస్తాడు? అయితే మనకేదన్నా అప్పు ఉంటే మనం 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలా, తప్పేదన్నా ఉంటే 4 గోడల మధ్యలో మాట్లాడుకోవాలా. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో పబ్లిక్ గా ఏం మాట్లాడాలి, పర్సనల్ గా ఏం మాట్లాడాలి అనేది కూడా తెలియకపోతే ఏం దరిద్రం అండి ఇది. ఇంకా ఏం చేస్తాం మనం? మీరు కరెక్ట్ పాయింట్ మాట్లాడారు. అప్పుల పాలు చేసిపోయిన తెలంగాణ అని చెప్పేసి కూడా ప్రతి సభలో రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఇప్పుడు వడ్డీలు మాత్రమే కడుతున్నాము. బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కేసీఆర్ గారు అప్పుల పాలు చేసి తెలంగాణను వదిలి ఫామ్ హౌస్ కు మాత్రమే పరిమితం అయ్యారని చెప్పేసి కూడా అంటున్నారు. దాన్ని మీరు ఎలా తీసుకుంటారు? దీని మీద మా కేటీఆర్ గారు 100% క్లారిటీ ఇచ్చారు. అప్పులు అనేది ఈ రోజు అప్పులు తీసుకొచ్చి ప్రజల కోసము ప్రతి జిల్లాలో కలెక్టరేట్లు కట్టిండ్రు, పాలనా సౌలభ్యం కోసము అనేక అభివృద్ధి కార్యక్రమాలకు అప్పులు తెచ్చిండ్రు. తేలేదంటలేరు. ఇవాళ అప్పులు కడుతున్నారు, అదే విధంగా అసలు కూడా కడుతున్నారు. కట్టేది ఎంత అండి? ఆయన చెప్పినట్టు 7,000 కోట్లు కాదు, కట్టేది 2,600 కోట్లు అనేది కాకు చెప్పింది. ఇంకా అనేక వాటికి సంబంధించిన సంస్థలు తేల్చేసినాయి. దానికి సంబంధించినంత వరకు అక్షర రూపేణా ఇలా కేటీఆర్ గారు అంకెల రూపేణా ఏ నెల ఎంత కడుతున్నాడు అనే దాన్ని ఆయన చెప్తున్నాడు. చేసేది ఒకటి కాంగ్రెస్, చెప్పేది ఒకటి అండి. చేసేదానికి చెప్పేదానికి ఎక్కడ కూడా పోలిక లేదు. ప్రజలేం పిచ్చోళ్ళు కాదండి. ఇలా మాటలు వింటారు కాబట్టి రేపు నిజాలు తెలుస్తాయి, తప్పకుండా తెలుస్తాయి. ఈ స్థానిక సంస్థలలోనే మీకు ఇవాళ వాళ్ళ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన వైఫల్యం ఏంటో మీకు తెలిసిపోద్ది. ఫైనల్ గా మీరు గవర్నమెంట్ ని ఏం అడగదలుచుకున్నారు? ప్రజలకు మీరు ఏదైతే చేస్తా అన్నారో, ఏ 6 గ్యారంటీలను అయితే మీరు ఇస్తా అన్నారో, ఏ 420 పథకాలు సంక్షేమ కార్యక్రమాలు అమలు పరుస్తా అన్నారో వాటిని అమలు పరిచే వరకు ప్రజల తరపున మాట్లాడాల్సిన బాధ్యత ప్రతిపక్షంగా మాకు ఉంది కదండి. ఆ బాధ్యతతోటే మేము అడుగుతున్నాము. అడిగితే కేసులు పెడుతున్నారు, మాట్లాడితే కూడా మన వ్యక్తిగతంగా దాడులు చేస్తున్నారు, అనేక గొడవలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ చాలా భయంకరంగా ఒక ప్రజాస్వామ్యాన్ని కూడా అమలు పరచకుండా ఈ దౌర్జన్యం చేస్తుందండి. ఈ రోజు పోలీసులను, అధికారులను అడ్డం పెట్టుకొని ఎన్ని రోజులు ఇది చేయగలుగుతారు? మేము చెప్పేది ఏంటంటే, ఏదైతే ప్రజలకు మీరు ఇచ్చిన వాగ్దానాలు ఉన్నాయో అవి అమలు పరచండి అని చెప్తున్నాం. అంతకు మించి మేమేం లేదు. మీరు ఎవరైతే ఏంటంటే ఈ గ్రామానికి, ఈ రాష్ట్రానికి మంచి చేస్తే అయిపోతుంది. మీరే ఉండండి, మళ్ళీ రండి, కావాలి వద్దని కూడా అంటలేం కదా. కాకపోతే ఏంటంటే ప్రజలకైతే మంచి చేయాలి కదా అనేది మా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ అభిప్రాయాన్ని తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. ఓకే, చూశారు కదా, తెలంగాణ విషయంలో 6 గ్యారెంటీలు అమలు చేసే వరకు బీఆర్ఎస్ పార్టీ ఎప్పుడు పోరాడుతూనే ఉంటుందని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి నిజంగా తెలంగాణలో 6 గ్యారెంటీల విషయాల గురించి కూడా ఖచ్చితంగా పోరాడుతుందా? ఇది సుదీర్ఘ పోరాటము. మేము కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను కూడా ఇలా భ్రష్టు పట్టించారని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి రుణమాఫీ కూడా సగమే అయింది. ఇచ్చిన 6 గ్యారెంటీలు కాదవి, అది అర్ధ గ్యారెంటీలు అని చెప్పేసి కూడా కాలర్ వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నిటి గురించి కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఏం నిర్ణయం తీసుకుంటారు? త్వరలో పెన్షన్ల పెంపు అన్నారు, ఆ తర్వాత రుణమాఫీ కూడా కాని వారికి కూడా త్వరలో అమలు చేస్తామని చెప్పేసి కూడా ప్రతి సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు వ్యక్తం చేస్తున్నారు. మరి ఇవన్నీ అవుతాయా కాదా అనేది వేచి ఉండక తప్పదు. చూస్తూనే ఉండండి క్రంచ్ టీవీ.